బియ్యంకి సంబంధించి ఇప్పటిదాకా సివిల్ సప్లైస్ చేతిలో ఉన్నటువంటి గోడౌన్స్ని తీసుకెళ్ళి మళ్ళీ పాత గిడ్డంగుల సంస్థ చేతిలో పెట్టేందుకు రంగం సిద్ధమైంది. దానికి పేర్ని నాని ఉదంతమే కారణం. పేర్ని నాని వాళ్ళు అందులో తినేశారు, అట్లాగే మిగతా పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఇకపైన దాన్ని మార్చేస్తున్నారు అన్నటువంటి ఈనాడు హైలైట్ చేసింది. అందులో రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ధాన్యాన్ని సీఎంఆర్ ద్వారా మరపట్టించి బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు తరలిస్తారు, మిగిలింది ఎఫ్సీఐకి ఇస్తున్నారు. ఈ బియ్యం నిల్వకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదామును వినియోగించుకునేవాడు. 2022లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సిఎన్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అప్పటి వీసీఎండి ఈ పద్ధతిని మార్చారు. మధ్యలో గిడ్డంగుల సంస్థ ఎందుకంటూ నేరుగా సిఎన్సీ తీసుకోవడం మొదలైంది. ప్రైవేట్ గోదాములతో ఒప్పందం చేసుకుని బస్తా మీద నెలకు ₹5 చొప్పున అద్దె చెల్లించేవాడు. ఈ ఒప్పందం ప్రకారం లీజు కాలం ఏడాది అయితే ఎన్ని నెలలు నిల్వ చేసినప్పటికీ 12 నెలలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అంతకుముందు గిడ్డంగుల సంస్థకు లీజు పరిమితి 3 నెలలు. ఆ కాలానికి అద్దె చెల్లించేవాడు. అవసరాన్ని బట్టి నెల 2 నెలల తర్వాత లీజు పునరుద్ధరించేవాడు. వైకాపా నేతల ఒత్తిడితో ప్రైవేట్ యాజమాన్యాలకు మేలు చేకూరేలా నాటి ఎండీ ఇలా మార్పులు చేశారన్న విమర్శలోనే ప్రైవేట్ ఇన్వెస్టర్ గోదాములకు సిఎన్సీ జిల్లా మేనేజర్లు సహాయ మేనేజర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. నిర్వహణ బాధ్యత అంతా యాజమాన్యంది. దీంతో పెద్ద ఎత్తున బియ్యం అక్రమంగా తరలిపోతున్న సిఎన్సీ సిబ్బంది మిన్నకుంటున్నారన్న అభియోగాలు ఉన్నాయి. గిడ్డంగుల సంస్థకు సొంతంగా కొన్ని గోదాములు ఉంటాయి, మరికొన్ని అద్దెకి తీసుకుంటున్నారు. వీటి నిర్వహణ పర్యవేక్షణ బాధ్యత గిడ్డంగుల సంస్థ అధికారులే కావడంతో అక్రమాలకు అవకాశం తక్కువ. దీంతో ఆ సంస్థ ద్వారానే గోదాములను అద్దెకి తీసుకోవాలని నిర్ణయించిన సిఎన్సీ ఇప్పటికే లీజు గడువు పూర్తయిన వాటిని వదులుకోబోతోంది. మిగిలిన గోదాములను కూడా ఖాళీ చేసి గిడ్డంగుల సంస్థకు అప్పగించి లీజు రద్దు చేసుకోబోతోంది. గోదాముల నిర్వహణపై గిడ్డంగుల సంస్థ ఎండీ అభిప్రాయం కోరగా నిర్వహణకు తాము సిద్ధమేనని హామీ ఇచ్చినట్టు తెలిసింది. వచ్చే ఫిబ్రవరి నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు. ఈ మేరకు జిల్లాల జేసీలకు ఆదేశాలు వెళ్ళాయి. రాష్ట్రంలో మొత్తం 116 గోదాములు ఉండగా వాటి నిల్వ సామర్థ్యం 16 లక్షల టన్నులు. వీటిలో సిఎన్సీ ఆధ్వర్యంలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి 36 గోదాములను అద్దెకి తీసుకోగా వాటిలో 7.85 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. సిఎన్సీకి సొంతగా కేవలం 3 గోదాములు ఉండగా వాటి నిల్వ సామర్థ్యం 20,000 టన్నులు మాత్రమే. ఇక రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు సొంతగా 48 గోదాములు ఉండగా మరో 17 అద్దెకి తీసుకోబోతున్నారు. ఇది వినేవాడికి చాలా గొప్ప మార్పు ఏదో జరుగుతుందండి. అసలు సింపుల్, దీంట్లో ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంతవరకు తెలుగుదేశం వాళ్ళు సంపాదించుకునేది, వైసీపీ వాళ్ళు సంపాదించుకునేది ఇక తెలుగుదేశం వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ ప్రైవేటు గోడౌన్లు ఏవైతే ఇంతకుముందు గిడ్డంగుల సంస్థ దగ్గర ఉన్నాయో అద్దెకి తీసుకునేదో అది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినవి అప్పట్లో. అయితే వాటిట్లో వీళ్ళు అడిగి తీసుకోలేరు కదా, అందుకని వీళ్ళు ఏం చేశారు, కొత్తగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కట్టించేటటువంటి గోడౌన్లన్నీ వీళ్ళు కట్టించుకున్నారు. వైసీపీ నాయకులు కట్టించుకుని దాంట్లో ఇట్లాగా ఏదైతే బస్తాకు ₹5 అంటే కోట్ల రూపాయల డబ్బులు వచ్చేస్తాయి. కూర్చుని తినొచ్చు అనమాట. ముందు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం బ్యాంకు లోన్ వస్తుంది, ప్లస్ దానికి సంబంధించినటువంటి దాంట్లో సబ్సిడీ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి భూమి తీసుకుంటారు, లేకపోతే కనుక తక్కువ రేటుకు కొనుక్కుంటారు. ఓవరాల్గా తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇది వైసీపీ వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకి ఆదాయ వనరు తీసేసేయాలి, ఆదాయ వనరు వీళ్ళు సమకూర్చుకోవాలనుకున్నారు. ఇప్పుడు అదే గోడౌన్ రేపు పొద్దున వీళ్ళు అద్దెకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కలేదు. ఓవరాల్గా గోడౌన్లకు సంబంధించి అవసరం బోల్డ్ అంత ఉంది, అందుకోసమే కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఇందులో రాజకీయం దూరింది కాబట్టి ఇప్పుడు దాకా ఉన్నటువంటి సివిల్ సప్లై చేతిలో ఉంటే మనకేంది, గిడ్డంగుల సంస్థ చేతిలో ఉంటే మనకేంది, మనకు ఫైనల్గా వచ్చేటప్పటికి అందుతున్నాయా లేదా బియ్యం అన్నటువంటిది లెక్క ఉంటుంది. తేడా వస్తే ఇంకోటి అక్కడ తవ్వుకుపోకుండా ఉంటుంది. ఇదివరకు గిడ్డంగుల సంస్థ మీద వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే అక్కడ 75 కిలోల బస్తా అంటే చేతికి వచ్చేటప్పటికి 72 కిలోలు 73 కిలోలే వస్తుంది అన్నటువంటి అలాంటి ఆరోపణల సందర్భంలో వీళ్ళు మార్చారు. ఇప్పుడు మళ్ళీ నాని లాంటి వాళ్ళు తిన్నారన్నటువంటి పేరుతో వీళ్ళు మార్చుకుంటారు. ఫైనల్గా అయితే ఇదివరకు వైసీపీ వాళ్ళు సంపాదించుకున్నారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు సంపాదించుకుంటారు, అంతే తేడా.